అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం. అట్టహాసం అంటే హెవీగా నవ్వడం, అలాంటి భయంకరమైన నవ్వుతో భిన్న అంటే ముక్కలు చేయగలిగిన వాడు. దేన్ని? పద్మజాండకోశ సంతతిం అంటే ఈ బ్రహ్మాండముల సమూహాన్ని మొత్తాన్ని ఒక నవ్వుతో నాశనం చేయగలిగిన వాడు. దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం. తన కంటి చూపు చేత మన పాపాలన్నింటినీ తొలగించగలిగిన వాడు, నాశనం చేయగలిగిన వాడు. అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం. అనిమ, మహిమ, గరిమ ఇలా 8 సిద్ధులుంటాయి. అలాంటి అష్టసిద్ధులను సిద్ధింప చేయగలిగిన వాడు కాలభైరవుడు. కపాలమాలికాధరం. కపాలమాలికాధరం అంటే కపాలములను మాలగా ధరించిన వాడు. ఎవరి కపాలవి? బ్రహ్మ కపాలాలు. అంటే ఆయన మెడలో ఎన్ని కపాలాలున్నాయో ఆయన మాలలో అంతమంది బ్రహ్మలు సృష్టి చేశారు, తర్వాత అంతరించిపోయారు. ఈయన మాత్రం అలా ఉండిపోయాడు. అందుకు ఆయన కాలభైరవుడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవ